హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆడపూర్ రాజు వ్లాగ్స్. హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ పైన మనం మొత్తానికైతే జమ్మికుంట, తెలంగాణలోని జమ్మికుంట నుంచి వైజాగ్లోని గాజువాక దాకా 560 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే బండికి ఎటువంటి రిపేర్ లేకుండా సేఫ్గా మనం విశాఖపట్నం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. టిఫిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సాయిగాన్ ఎంగేజ్మెంట్ జరిగే లొకేషన్కి అయితే వెళ్ళాము. ఎంగేజ్మెంట్ ఏ విధంగా జరిగిందో, మనం ఎట్లా ఎంజాయ్ చేసినామో ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. ఆంధ్రాలో ఇలా శుభకార్యం జరిగినప్పుడు అలా అరవడం వాళ్ళ ఆచారం అంట. మనకు తెలియదు కదా. నాకు నిజంగా నా ముందటనే ఉంది ఆమె. నాకైతే జల్లు అన్నది, మస్తు ఘోరంగా భయపడ్డా. ఎప్పుడు ఏం చేయాలో భయపడకుండా తెలియదు. ఎప్పుడు ఏది చూడరా ఒకసారి కరీంనగర్ జిల్లా మాచన్నపల్లి వాస్తవ్యులు బండి రాజయ్య గారు లేటు సరోజిని గారి ఏకైక కుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి ఇస్తున్న నిశ్చయతాంబూలము. చెప్పండి బావగారు, మా అమ్మాయిని మీ ఏకైక కుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించి 10 మంది సమక్షంలో ఇస్తున్న నిశ్చయతాంబూలము. ఆ ఫోటో చూడండి. శ్రీరస్తు శుభమస్తు విఘ్నమస్తు. కరీంనగర్ జిల్లా మాచన్నపల్లి వాస్తవ్యులైన బండి రాజయ్య గారు లేటు సరోజిని గారి ఏకైక కుమారుడిని విశాఖపట్నం వాస్తవ్యులు గాజువాక కాపురస్తులు బాకీ తాతయ్య రెడ్డి గారి కుమార్తెకు ఇచ్చి కుమార్తెను పూర్ణిమకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయిస్తున్న నిశ్చయితాంబూలం. చెప్పండి బావగారు, మా అబ్బాయిని మీ అమ్మాయి పూర్ణిమకు ఇచ్చి వివాహం చేయడానికి 10 మంది సమక్షంలో అంగీకారం తెలుపుతూ ఇస్తున్న నిశ్చయతాంబూలము. చూడండి. ఇగో వీళ్ళంతా మా సాయిగాన్ బాడీ గార్డ్స్ అన్నట్టు. ఇక ఎంతమంది 5 ఉన్నాము. ఇక అటుకాడోడు ఇటుకాడోడు అయితే సేమ్ డ్రెస్ వేసుకొని ఇద్దరు క్యాటరింగ్ వాళ్ళ లెక్కనే ఉన్నారు. ఇక్కడ బెడ్ అయినా అనుకో, ఎవరికి ఇవ్వాలి? డైలాగ్ ఎదురా
హ్యాపీ బర్త్డే టు ఏదో అనుకున్నది. అరే సాయి రెడీ ఉన్నాడు. దండయాత్ర చేస్తాడు దాని మీద. నాకు కావాలి. కొంచెం ఇప్పుడు సరిపోతుంది. నన్ను వదిలిపెట్టి తింటాను కానీ తిను నువ్వు డల్లు ఉన్నావు నాన్న అసలు. ఇది దోస్తానంటే ఇది చెప్పకుండా పిల్లగా ఉంటే తినాలి. మళ్ళా సీట్ మంచిగా తిను. సిగ్నల్ లేదు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మా సాయిగాని ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. మేము ఇక లాస్ట్కి కామెడీ రీల్స్ కొన్ని చేసినాము. పెళ్లి కూతురును స్టేజ్ కింద దింపేసి మేము మాత్రమే ఫోటో దిగి అలా కామెడీగా కొన్ని రీల్స్ కూడా చేసినాము. సో మనం అయితే వచ్చిన పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టినాము, అసలు ఎక్కడ అయిపోయింది. జమ్మికుంటలో మొదలై వైజాగ్లో ముగిసింది. వాగులు దాటుతూ, వంకలు దాటుతూ, రోడ్లు దాటుతూ, గుట్టలు దాటుతూ, కొండలు దాటుతూ, చెట్లు దాటుతూ, అలములు దాటుతూ, పొలిమేరలు దాటుతూ, ఇట్లా ఎన్నో దాటుతూ మేమైతే వైజాగ్ సాయిగాని ఎంగేజ్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం, అయిపోయింది. సో మొత్తానికి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చేసినామో తెలుసా, వాళ్ళందరూ మళ్ళీ టెంపోలో ఇంటికి రివర్స్ వెళ్ళిపోయారు. మేము మాత్రం మళ్ళీ అక్కడి నుంచి వేరే దిక్కు టూర్ వేసినాము. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.